ఒకటవ ప్రశ్న, యాకోబుతో కలిసి ఐగుప్తుకు వచ్చిన కుమారులు ఎంతమంది? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 13. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ సి 12. రెండవ ప్రశ్న, యోసేపు ఎక్కడ ఉండేవాడు? ఏ కానాను, బి ఐగుప్తు, సి బాబేలు, డి యెరూషలేము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ బి ఐగుప్తు. మూడవ ప్రశ్న, యోసేపు తర్వాత ఐగుప్తులో ఏమి జరిగింది? ఆప్షన్ ఏ కరువు వచ్చింది, ఆప్షన్ బి యుద్ధం జరిగింది, ఆప్షన్ సి కొత్త రాజు వచ్చాడు, ఆప్షన్ డి వరద వచ్చింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ సి కొత్త రాజు వచ్చాడు. నాలుగవ ప్రశ్న, కొత్త రాజుకు ఎవరి గురించి తెలియదు? ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి అహరోను, ఆప్షన్ సి యోసేపు, ఆప్షన్ డి యాకోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ సి యోసేపు. ఐదవ ప్రశ్న, ఇశ్రాయేలీలు ఎలా పెరిగారు? ఆప్షన్ ఏ బలహీనులయ్యారు, ఆప్షన్ బి తగ్గిపోయారు, ఆప్షన్ సి విస్తారంగా పెరిగారు, ఆప్షన్ డి పారిపోయారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ సి విస్తారంగా పెరిగారు. ఆరవ ప్రశ్న, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను ఏమిగా చేశారు? ఆప్షన్ ఏ రాజులుగా, ఆప్షన్ బి సేవకులు, ఆప్షన్ సి బానిసలు, ఆప్షన్ డి సైనికులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ సి బానిసలు. ఏడవ ప్రశ్న, ఇశ్రాయేలీలు నిర్మించిన పట్టణాలలో ఒకటి ఏది? ఆప్షన్ ఏ పితోము, ఆప్షన్ బి నజరేతు, ఆప్షన్ సి బెత్లెహేము, ఆప్షన్ డి హెబ్రోను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ ఏ పితోము. ఎనిమిదవ ప్రశ్న, హెబ్రీ మంత్రసానులలో ఒకరి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మరియా, ఆప్షన్ బి షిఫ్రా, ఆప్షన్ సి రూతు, ఆప్షన్ డి ఎస్తేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ బి షిఫ్రా. తొమ్మిదవ ప్రశ్న, మరొక హెబ్రీ మంత్రసాని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పూవా, ఆప్షన్ బి దెబోరా, ఆప్షన్ సి హన్నా, ఆప్షన్ డి మార్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఆప్షన్ ఏ పూవా. పదవ ప్రశ్న, ఫరో ఆడ శిశువులను ఏమి చేయమని ఆజ్ఞాపించాడు? ఆప్షన్ ఏ చంపమన్నాడు, ఆప్షన్ బి బ్రతికించమన్నాడు, ఆప్షన్ సి దాచమన్నాడు, ఆప్షన్ డి పంపమన్నాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
జవాబు ఆప్షన్ బి బ్రతికించమన్నాడు. థ్యాంక్ యూ.